గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో 12వ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. భవిష్యద్ రాజవంశములు కలియుగంలో ఏ విధంగా రాజవంశాల వారు పరిపాలిస్తారు, ఆ కలియుగంలో వచ్చేటువంటి మార్పులేవి అనే విషయాన్ని సుఖయోగేంద్రుల వారు వర్ణించి చెప్తున్నారు. సప్తాభీర ఆవభృత్యా దశ గర్దభినో నృపా కంకాషోడశ భూపాలా భవిష్యంత్యతి లోలుపా. అవభృతి అనే పేరు కలిగినటువంటి నగరం ఉన్నది. ఆ నగరానికి చెందినటువంటి 7 పరిపాలిస్తారు భవిష్యత్తులో. వాళ్ళని ఏమని పిలుస్తారంటే ఆ 7 ఆభీరులు అని పిలుస్తారు. వాళ్ళ చేత ఈ భూమి అనుభవించబడుతుంది భవిష్యత్తులో అని చెబుతూ, అదేవిధంగా గర్దభి అనే పేరు కలిగిన జాతి వారు కూడా ఈ భూమిని పరిపాలిస్తారు భవిష్యత్తులో. వారు మొత్తం 10 మంది ఉంటారు. అలాగే కంకజాతి వారు అనేవారు కూడా ఈ భూమిని పరిపాలన చేస్తారు తరువాత. వారు 16 మంది ఉంటారు. ఆభీరులు అనేవాళ్ళు 7, గర్దభి అనే జాతి వారు 10 మంది, కంకజాతి వారు 16 మంది. ఈ సంఖ్యలో కలిగినటువంటి రాజులు భవిష్యత్తులో భూమిని కలియుగంలో పరిపాలన చేస్తారయ్యా పరీక్షిన్ మహారాజా. కాకపోతే వీళ్లకు పరిపాలన చేసేటువంటి ఉత్తమ గుణాలైతే ఉండబోవు. వీళ్ళంతా లోభి గుణం కలిగినటువంటి వారు, ధనాశా తత్పరులు, ప్రజలను ఏడిపిస్తారు, కంటకంగా మారతారు ఈ సమాజానికి. అలాంటి వాళ్ళు పరిపాలించబోతున్నారు ఈ భూమిని అని భవిష్యత్తు చెబుతున్నారు. తతోష్టౌ యవనాభావ్యాః 14 తురుష్కకాః భూయో 10 గురుండాశ్చ మౌన ఏకాదశైవతు. ఆ తరువాత యవన జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ భూమిని పరిపాలిస్తారు. 8 మంది రాజులు పరిపాలిస్తారు. అలాగే యవన జాతి తరువాత తురుష్క జాతి వారు కూడా ఈ భూమండలాన్ని పరిపాలిస్తారు. వాళ్ళు 14 మంది ఉంటారు. అదేవిధంగా గురుండ అనే పేరు కలిగినటువంటి జాతి వారు కూడా ఈ భూమిని భవిష్యత్తులో పరిపాలిస్తారు. వారు 10 మంది. అలాగే మౌన జాతి అనే పేరు కలిగినటువంటి వారు కూడా ఈ భూమిని పరిపాలిస్తారు భవిష్యత్తులో. వాళ్ళు 11 మంది అని చెప్పి ఆయా రాజవంశాల పేర్లు, భవిష్యత్తులో పరిపాలించబోయే రాజవంశాల పేర్లు వర్ణిస్తున్నారు. యవన జాతి వారు 8 మంది, తురుష్క జాతి వారు 14 మంది, గురుండ జాతి వారు 10 మంది, మౌన జాతి వారు 11 మంది. ఈ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తారు. ఏతే భోక్ష్యంతి పృథివీం 10 వర్షశతాని చ నవాధికాంచ 90 మౌన ఏకాదశక్షితిం. ఇంతవరకు వర్ణింపబడినటువంటి యవనులు, తురుష్కులు, గురుండులు అనే పేరు కలిగిన వాళ్ళు, ఆ వంశపు రాజులందరూ సుమారుగా ఈ భూమిని ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలిస్తారంటే భవిష్యత్తులో 1099 సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలించగలరు. ఆ తరువాత ఈ మౌన జాతికి సంబంధించినటువంటి వారు 11 మంది ఉన్నారు. వాళ్ళైతే 300 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తారు. భోక్ష్యంత్యబ్ద శతాన్యంగ త్రీణితై సంస్థితే తతః కిలికిలాయాం నృపతయో భూతనందోద్ధవంగిరిహి. ఆ తరువాత
కిలికిల అనే పేరు కలిగినటువంటి నగరంలో భవిష్యత్తులో భూతనందుడు అనే పేరు కలిగినటువంటి రాజు పరిపాలన చేస్తాడు ఈ భూమిని. ఆ తరువాత అతని వంశంలో ఉన్నటువంటి వారు ఆయన పుత్రుడైనటువంటి వంగిరి అనే పేరు కలిగిన రాజు పరిపాలన చేస్తాడు. ఆ తరువాత అతని సోదరుడైనటువంటి శశినంది పరిపాలిస్తాడు. అతని కుమారుడు, ఆ శశినంది కుమారుడైనటువంటి యశోనంది ఆ తరువాత పరిపాలన చేస్తాడు. ఆ తరువాత ప్రవీరకుడనే పేరు కలిగినటువంటి రాజు పరిపాలన కొనసాగిస్తాడు అని చెప్పి వరుసగా ఏ ఏ రాజులు పరిపాలన చేస్తారో భవిష్యత్తులో వాళ్ళ పేర్లు చెబుతున్నారు. శిశునందిశ్చ తద్భ్రాత యశోనంది ప్రవీరక ఇత్యేతే వర్షశతం భవిష్యంత్యధికాని షట్. ఇంతవరకు పేర్లు చెప్పాం. ఆ పేర్లు చెప్పినటువంటి మహారాజులు భవిష్యత్తులో ఈ భూమిని సుమారుగా 106 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తారు అని చెబుతూ తేషాం త్రయోదశ సుతాః భవితారశ్చ బాహ్లికాః పుష్యమిత్రోథ రాజన్యో దుర్మిత్రోస్య తథైవ చ. భూతనందుడు ఇత్యాది పేర్లు వర్ణించి చెప్పారు కదా. ఆ భూతనందుడు మొదలైన వారి దగ్గర నుంచి సంతానం ఎంతమంది ఉంటుందంటే సుమారు 13 మంది. ఈ భూతనందుడు మొదలైన వారికి కలిగిన సంతానం. వారిని ఏమని పిలుస్తారంటే బాహ్లికులని పిలుస్తారు. తరువాత పుష్యమిత్రుడు అనే పేరు కలిగినటువంటి క్షత్రియుడు ఈ భూమిని పరిపాలిస్తాడు. ఆ తరువాత అతని కుమారుడు, పుష్యమిత్రుని కుమారుడైనటువంటి దుర్మిత్రుడు అనేటువంటి వాడు రాజ్యపాలన కొనసాగిస్తాడు అని చెబుతూ ఏకకాల ఇమే భూపాః సప్తాంధ్రాః సప్తకోసలాః విదూరపతయో భావ్యాః నైషధాస్తత్ర ఏవ హి. ఈ బాహ్లిక వంశానికి చెందినటువంటి ఈ పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7 ఆంధ్రదేశానికి రాజులుగా ఉంటారు. మిగిలిన వాళ్ళేమో కోసల దేశానికి రాజులుగా ఉంటారు. అంతేకాదు వీరి వంశంలో ఉన్నటువంటి వారే విదూర దేశానికి, నిషధ దేశానికి ఒకే సమయంలో రాజులై పరిపాలన కొనసాగిస్తారు భవిష్యత్తులో. ఈ బాహ్లికులనే పేరు కలిగినటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్లే, ఆ రాజులే పరిపాలన కొనసాగిస్తారు భవిష్యత్తులో అని చెబుతూ మాగధానాంతు భవిత విశ్వస్ఫూర్జి పురంజయ కరిష్యత్యపరో వర్ణాన్ పుళింద యదుమద్రకాన్. ఆ తరువాత మగధ దేశానికి చెందినటువంటి విశ్వస్ఫూర్జి అనే పేరు కలిగిన మహారాజు వస్తాడు. అతడు 2వ పురంజయునిగా ప్రసిద్ధి పొందుతాడు భవిష్యత్తులో. అతడు ఎలాంటి వాడు అంటే ప్రసిద్ధమైన 4 వర్ణములు ఏవైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వాటికి మారుగా వేరే వర్ణములను సృష్టించి వైదిక ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తాడు. అతను సృష్టించే వర్ణముల పేర్లు ఏమిటంటే అవి కూడా చెబుతున్నారు భవిష్యత్తులో జరగబోయేవి. పుళింద, యదు, మద్రక అనే వర్ణాలను స్వయంగా కల్పించి ఈ బ్రాహ్మణాది వర్ణముల స్థానంలో వాళ్ళని నిలబెట్టి వైదికమైనటువంటి పరంపరను చెడగొడతాడితడు భవిష్యత్తులో అని చెబుతూ ప్రజాశ్చ బ్రహ్మభూయిష్ఠాః స్థాపయిష్యతి దుర్మతి వీర్యవాన్ క్షత్రముత్సాద్య పద్మవత్యాం సవైపురి అనుగంగామాప్రయాగం గుప్తాం భోక్ష్యతి మేదిని. ఇతడు చాలా దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడి విశ్వస్ఫూర్జి అనే పేరు కలిగినటువంటి మహారాజు దుష్టబుద్ధి కలిగిన వాడు అవుతాడు. పద్మావతి అనే పేరు కలిగినటువంటి నగరంలో ఉంటూ హరిద్వార్ దగ్గర నుంచి ప్రయాగ వరకు ఉన్నటువంటి రాజ్యం మొత్తాన్ని అతనే పరిపాలిస్తూ ఉంటాడు. కానీ ఇతడు సుక్షత్రియ వంశ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ చెడగొట్టేవాడవుతాడు. ప్రజలలో ఉండేటువంటి వైదిక ధర్మం పట్ల ఆసక్తి కానీ ఆ కోరిక కానీ సంపూర్ణంగా నశింపజేసేవాళ్ళై ఉంటాడు ఈ విశ్వస్ఫూర్జి అనేటువంటి వాడు. సౌరాష్ట్రావంత్యాభీరాశ్చ శూరా అర్బుదమాళవాః వ్రాత్యాద్విజా భవిష్యంతి శూద్రప్రాయ జనాధిపాః. అలాగే సౌరాష్ట్ర దేశము, అవంతి దేశము, ఆభీరము, శూరము, అర్బుదము, మాళవము ఈ పేర్లు కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో నివసించేటువంటి బ్రాహ్మణోత్తములు ఉపనయనాది సంస్కారములు విడిచిపెట్టేసినటువంటి వాళ్ళై
ఉపనయన సంస్కారము లేనటువంటి వర్ణాల వారి వలె సంచరిస్తారు భవిష్యత్తులో. దీనివల్ల రాజ్యంలో అరాచకం ప్రబలిపోతుంది. సింధోస్తటం చంద్రభాగాం కౌంతీం కాశ్మీర మండలం భోక్ష్యంతి శూద్రా వ్రాత్యాద్యా మ్లేచ్ఛశ్చ బ్రహ్మవర్చస. ఇంకా సింధు నది, చంద్రభాగా నది ఇట్లాంటి తీరాల్లో ఉన్నటువంటి దేశాలను, కాశ్మీరమును, కుంతీపురమును ఎవరు పరిపాలిస్తారంటే మ్లేచ్ఛులు పరిపాలిస్తారు. వేదముల యొక్క ఆచారం పట్ల నమ్మకం లేని వాళ్ళంతా రాజ్యాల్ని పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళు మ్లేచ్ఛులని పిలవబడతారు. భవిష్యత్తులో వాళ్ళకి ఉపనయన సంస్కారాలు కూడా ఉండవు. తుల్యకాల ఇమే రాజన్ మ్లేచ్ఛప్రాయాశ్చ భూభృతః ఏతే ధర్మానృతపరాః ఫల్గుదాః తీవ్రమన్యవః. ఈ మ్లేచ్ఛులనబడేటువంటి భవిష్యత్తులో పరిపాలన చేయబోయే ఈ రాజులందరికీ ధర్మం పట్ల ఆసక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అసత్యం మీద కోరిక మక్కువ ఎక్కువ ఉంటుంది. దానం చేసే గుణం చాలా స్వల్పంగా ఉంటుంది. వీళ్ళు అనవసరంగా కోపాన్ని కలిగి ఉండేటువంటి లక్షణం కలిగిన వారై ఉంటారు అని చెబుతూ, స్త్రీ బాల గోద్విజఘ్నాశ్చ పరదారధనాదృతాః ఉదితాస్తమిత ప్రాయా అల్పసత్వ అల్పకాయుషః. స్త్రీలను, గోవులను, ద్విజులను వీళ్ళందరినీ హింసించేటువంటి లక్షణం కలిగిన వారవుతారు ఈ పరిపాలన చేసేటువంటి రాజులంతా. ఇతరుల యొక్క ధనం పట్ల, స్త్రీల పట్ల అమితమైన ఆసక్తి, వ్యామోహం కలిగిన వాళ్ళు అవుతారు. వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీల్లేనిదిగా ఉంటుంది. ఒకప్పుడు సంతోషంగా ఉండొచ్చు, ఓసారి మూర్ఖంగా ఉండొచ్చు, ఓసారి దుఃఖిస్తూ ఉండొచ్చు. అనేక రకాలైనటువంటి పైత్య ప్రకోపాదులతో కూడిన రోగిష్ఠుల్లాగా ప్రవర్తిస్తారు ఈ రాజులు భవిష్యత్తులో. అలాగే వీళ్ళు సహజంగానే శారీరకంగా క్షత్రియుల వలె దృఢమైనటువంటి సామర్థ్యం కలిగిన వారు కాకుండా అల్పాయుష్కులై రోగాలతో కూడి ఉంటారు భవిష్యత్తులో అని చెబుతున్నారు. అసంస్కృతా క్రియాహీనా రజసా తమసావృతాః ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛా రాజన్య రూపిణః. ఈ వైదిక ధర్మాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా, అందులో వర్ణింపబడినటువంటి సంస్కారములేవి లేకుండా, సత్వగుణానికి భిన్నంగా రజోగుణంతోనూ తమోగుణంతోనూ నిండినటువంటి వారై ఉంటారు. రూపం మాత్రమే క్షత్రియ రూపం, వాళ్ళ స్వభావం మాత్రం మ్లేచ్ఛ వంశాలకు, జాతికి సంబంధించినట్టుగా ఉంటుంది. తన్నాథాస్తే జనపదాః తచ్ఛీలాచారవాదినః అన్యోన్యతో రాజభిశ్చ క్షయం యాస్యంతి పీడితాః. అటువంటి దుష్టులైనటువంటి రాజులు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం సక్రమంగా ఎలా ఉంటారు? యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా అలాంటి నికృష్టులైనటువంటి రాజుల యొక్క పరిపాలనలో భవిష్యత్తులో ప్రజలు కూడా అనేక రకాలైన దుర్మార్గులై ఉంటారు. ఒకరినొకరు పీడించుకుంటూ ఉంటారు, పరస్పరం నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు తప్ప సమాజ హితాన్ని కోరుకునే వాళ్ళు ఎవరూ ఉండరు అని వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు. ఆ తరువాత మనం 2వ అధ్యాయంలో, ద్వాదశ స్కంధంలో 2వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఇందులో కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీ సుకౌవాచ తతశ్చానుదినం ధర్మః సత్యం శౌచం క్షమాదయ కాలేన బలినా రాజన్ సంక్షత్యాయుర్బలం స్మృతి. ఓ పరీక్షిత్ మహారాజా, కాలం అనేది ఎవరూ దాటలేనిది, అది బలీయమైనటువంటిది. ముఖ్యంగా కలియుగంలో శౌచం అనేది ఉండదు, నిజం చెప్పడం అనేది ఉండదు, ధర్మం అనేది నశించిపోతుంది, దయాగుణం ఉండదు, ఓర్పు అసలు ఉండనే ఉండదు, మానసిక శారీరక పవిత్రత ఉండదు, కరుణ అసలు ఉండనే ఉండదు, జ్ఞాపక శక్తి నశించిపోతుంది, శారీరకంగా కూడా బలహీనులైపోతారు భవిష్యత్తులో కలియుగంలో ఈ ప్రజలందరూ. విత్తమేవ కలౌ నృణాం జన్మాచార గుణోదయః ధర్మన్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవహి. కలియుగంలో ఉండేటువంటి మానవుల గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్నారు. వాళ్ళ గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ధనం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ధనవంతులు వాళ్ళు గొప్పవాళ్ళు. గుణాలకు విలువే లేదు, ధర్మానికి న్యాయానికి ఏమాత్రము గౌరవం ఉండదు. ఆ రెండింటినీ సంపాదించాలన్నా ధనమే కావలసినటువంటి పరిస్థితులు వస్తాయి.
ధనవంతుడే ధర్మమూర్తి తప్ప గుణవంతుడు ధర్మం తెలిసిన వాడుగా పరిగణించబడడు ఓ మహారాజా కలియుగంలో. దాంపత్యే అభిరుచిర్హేతు మాయైవ వ్యావహారికే స్త్రీత్వే పుంస్త్వే చహి రతి విప్రత్వే సూత్రమేవహి. వివాహ విషయంలో సహజంగా వారి వంశం ఏమిటి, వాళ్ళ గుణమేమిటి, మంచివాళ్ళ కాదా అని చూసుకుని వివాహాలు జరిపించుకునేటువంటి వ్యవస్థలు పోతాయి. స్త్రీ పురుషుల మధ్య కలిగేటువంటి ఈ ప్రేమ వ్యవహారాలు వ్యామోహాలే ప్రధానమైపోతాయి. దాన్ని బట్టి వివాహాలు తప్ప ఈ కులము శీలము ఇటువంటి వాటిని పరిగణించటం అనేది కలియుగంలో ఉండదు. అలాగే ఈ లోకంలో కూడా కపటము అలాగే మోసము ఎక్కువైపోతాయి. స్త్రీకి ప్రధానమైనది సౌందర్యం అని, మగవాడికి ప్రధానమైనటువంటిది సుఖలాలసత్వం అని, ఇవే ప్రధానమవుతాయి తప్ప గుణాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండరు. దాదాపుగా ఆ గుణాన్ని గుర్తించే వాళ్ళు నశించిపోతారు కలియుగంలో. ఇక కొంతమంది బ్రాహ్మణోత్తములు అయితే యజ్ఞోపవీతం ధరించటమే గుర్తు అనుకుంటారు తప్ప ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం కూడా బ్రాహ్మణుని యొక్క లక్షణం. ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం, తన ధర్మాన్ని పాటించటం అనేది కూడా లక్షణం. ఇలాంటి గుణ సంబంధమైన విషయాలు వదిలేసి కేవలం రూపంలో మాత్రమే ఆ స్వరూపాన్ని కనిపించే విధంగా అదే నిజమని భ్రాంతి పడే రోజులు కూడా వచ్చేస్తాయి. లింగమేవాశ్రమఖ్యాతౌ అన్యోన్యాపత్తి కారణం అవృత్యా న్యాయ దౌర్బల్యం పాండిత్యే చాపలం వచః. ఇంకా ఆశ్రమ చిహ్నాలు ఉన్నాయి. గృహస్థ ధర్మం కానీ, బ్రహ్మచర్యాశ్రమము సన్యాసాశ్రమం ఉంది. సన్యాసాశ్రమంలో దండాన్ని స్వీకరిస్తారు. దండాన్ని స్వీకరిస్తే వారు యతి అని పిలవబడతారు. కానీ రూపం మాత్రమే యతి రూపమై మనస్సు మాత్రం గృహస్థాశ్రమంలో సంచరిస్తూ ఉంటుంది. అందరితో సంఘం ఉంటూ ఉంటుంది. పైకి కనిపించేటువంటి చిహ్నాలే ప్రధానమవుతాయి తప్ప సన్యాస సంబంధమైనటువంటి గుణాలు మాత్రం ఉంటాయో లేదో తెలియదు. ఆ గుణం ఉన్నటువంటి వారికి విలువ ఉండదని చెబుతున్నారు. అలాగే ఒకరినొకరు చూసినప్పుడు నమస్కారం చేసుకోవటం జరుగుతుంది కదా. నమస్కారం కూడా దేనివల్ల జరుగుతుంది అంటే ఎదుటివారిలో ఉన్నటువంటి ధనమనే అంశాన్ని బట్టి నమస్కారమే తప్ప వారి గుణాన్ని బట్టి నమస్కారం చేయటం మృగ్యమైపోతుంది. ఎవరు ధనవంతులో వాళ్ళకి నమస్కారం చేయటం ఉంటుంది ఈ లోకంలో. ధనాన్ని బట్టే న్యాయాన్ని కూడా సంపాదించేటువంటి రోజులు కూడా వస్తాయి. ఇంకా పాండిత్యం అంటే అర్థం ఏమిటి అంటే అందరినీ సమానంగా చూడటం, ఇలాంటి గుణాలకు కాదు విలువ. ఎవరు ఎక్కువ మాట్లాడి గట్టిగా మాట్లాడితే అదే పాండిత్యము అనేటువంటి భావన కూడా వస్తుంది. అనాఢ్యతైవ సాధుత్వే సాధుత్వే దంభ ఏవతు స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాధనం. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు మంచివాళ్ళు, ధనం లేని వాళ్ళే నేరస్తులు అని సమాజంలో చూడటం ప్రారంభమవుతుంది. డాంబికంగా అందరి మీద గొప్పలు చెప్పుకునేటువంటి వాడే మంచివాడు, సత్పురుషుడని పిలవబడతాడు. ఆత్మస్తుతి పరనింద చేసేవాళ్లే గొప్పవాళ్ళు అవుతారు. అలాగే ఇంకా వివాహం అంటే ఇంకా వైదిక ధర్మాలకి విలువ లేకుండా స్త్రీ పురుషుల పరస్పర అంగీకారమే వివాహము అనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. అలాగే దేహమాలిన్యాన్ని పోగొట్టుకోవటానికే స్నానం అని తప్ప భగవంతుణ్ణి ధ్యానం చేయటానికి కూడా మానసిక శారీరకమైన శుచి అవసరం అనే ఆలోచన ప్రజల్లో పోతుంది. దూరే వార్యయనం తీర్థం లావణ్యం కేశధారణం ఉదరం భరతా స్వార్థ సత్యత్వే ధార్ష్ట్యమేవహి. ఎక్కడో పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి తీర్థాలకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తేనే మనం పునీతులు అవుతాం అనుకుంటారు తప్ప అటువంటి పవిత్ర తీర్థాలతో సమానమైన తల్లిదండ్రులు కళ్ళ ముందే కనిపిస్తున్నా వాళ్ళని పోషించటం గౌరవించటం అనేటువంటి ధర్మం మృగ్యమైపోతుంది. తల్లిదండ్రుల్ని గౌరవిస్తేనే సమస్త తీర్థములు తిరిగిన దానికన్నా అధికమైన పుణ్యం వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి తల్లిదండ్రులు ఏడిపించి దూరంగా ఉన్నటువంటి తీర్థాలకు వెళ్ళి స్నానం చేసి దానివల్ల పుణ్యం వస్తుందని భావించేవాళ్ళు లోకంలో ఎక్కువైపోతారు. అలాగే మానసిక సౌందర్యంతో పనే లేదు. కేశాలంకరణము, అలాగే నూతనమైన కొత్త కొత్త వస్తువులను వస్త్రాలను ధరించటము, లేపనాదులు పూసుకోవటం, ఇదే సౌందర్యం అనేటువంటి భ్రాంతి కూడా పెరిగిపోతుంది.
ఇంకా ధర్మాది పురుషార్థాలతో పని లేదు, పొట్ట నింపుకోవటమే పురుషార్థము అనేటువంటి భావన వస్తుంది. ఎవడైతే గట్టిగా అరుస్తూ ఎదుటి వాళ్ళని దౌర్జన్యం చేస్తూ భయపెట్టేటట్టు మాట్లాడతాడో వాడే నిజం చెప్పిన వాడు అవుతాడు. సౌమ్యంగా నిజం చెప్పినా కూడా వాడిని ఎవరూ పట్టించుకోరు. ఇది సమాజంలో వచ్చేటువంటి మార్పు. భవిష్యత్తులో దాక్ష్యం కుటుంబ భరణం యశోర్ధే ధర్మసేవనం ఏవం ప్రజాభిర్దుష్టాభి ఆకీర్ణే క్షితి మండలే. తన కుటుంబాన్ని రక్షించుకోవటం, వాళ్ళకి కడుపు నింపటమే సామర్థ్యం అయిపోతుంది. ఇతరమైన ధర్మాలను ఆచరించడానికి అవకాశమే ఉండదు. ఇంకే ధర్మ సాధన చేయలేరు. అలాగే దాన ధర్మాలు చేస్తారు. దేనికోసం? ప్రజల్లో పేరు సంపాదించుకోవటం కోసం. అంతేగాని చిత్తశుద్ధితో దానం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. 1 రూపాయి దానం చేస్తే 1000 మందికి తెలియాలి అనేటువంటి భావంతో పొగడ్తల కోసం దానం చేసేవాళ్లే తప్ప చిత్తశుద్ధితో దానం చేసేవాళ్ళు కలియుగంలో కష్టం, చాలా తక్కువ మంది ఉంటారు. బ్రహ్మవిట్ క్షత్ర శూద్రాణం యోబలి భవితా నృప ప్రజాహి లుబ్ధై రాజన్యై నిర్ఘృణై దస్యు ధర్మిభి. ఇంకా 4 వర్ణాలు ఉన్నాయి. ఈ వర్ణ వ్యవస్థలో ఎవరు బలవంతులైతే వాళ్ళు రాజు అవుతారు. బ్రాహ్మణులు చేయవలసిన ధర్మాలు, క్షత్రియులు చేయవలసిన ధర్మాలు, వైశ్య ధర్మాలు, శూద్ర ధర్మాలను ఏవైతే వర్ణింపబడ్డాయో ఇవన్నీ కనిపించటం మృగ్యమైపోతుంది. ఎవరు బలవంతుడైతే వాడే రాజు, ఎవరు ధనవంతుడైతే వాడే సత్పురుషుడు. అలాగే పరిపాలన చేసేటువంటి రాజులు కూడా ఎలా తయారవుతారంటే దొంగల్లా తయారయ్యి ప్రజల యొక్క ధనాన్ని, సొమ్ముల్ని కూడా దోచుకునే వాళ్ళు అవుతారు. ప్రజల దగ్గర నుంచి ధనాన్ని నానా రూపాలుగా తస్కరిస్తారు. ఆచ్ఛిన్న దారద్రవిణాహయాస్యంతి గిరికాననం శాకమూలామిష క్షౌద్ర ఫల పుష్పాష్టి భోజనా. ఇంకా ప్రజల సొమ్ములు కానీ అలాగే వారి దారలను కానీ పత్నులను కానీ అపహరించటం, బాధ పెట్టడం ఇవన్నీ సమాజంలో ఎక్కువైపోతాయి. దాంతో ప్రజలు భయపడిపోయి రాజ్యాలను, దేశాలను విడిచిపెట్టి కొండ కోణంలోకి వెళ్ళి అక్కడ కందమూలాలు తింటూ అలాగే పళ్ళు, ఆకులు ఇవన్నీ తింటూ తమ జీవితాన్ని గడిపేటువంటి రోజులు వచ్చేస్తాయి అని వర్ణించి చెబుతూ అనావృష్ట్యా వినంక్ష్యంతి దుర్భిక్షకర పీడితా శీతవాతాతప ప్రావృట్ హిమైరన్యోన్యత ప్రజా. ఇంకా ప్రజలైతే అనావృష్టితో బాధపడుతూ ఉంటారు. చలిగాలులు, తీవ్రమైన ఎండ, వరదలు, మంచు, ఇలా అనుకోనటువంటి ప్రకృతిలో ఉండే ఉప్పెనలన్నీ వస్తాయి. దానివల్ల ప్రజలందరూ ఆకలి దప్పులతో అలమటించి నశించే రోజులు వస్తాయి కలియుగంలో. క్షుత్రుభ్యాం వ్యాధిభిశ్చైవ సంపత్స్యంతే చ చింతయ 30-20 వర్షాణి పరమాయుః కలౌ నృణాం. అనేక రకాలైన వ్యాధులు, మనోవేదనలు, అనేక రకములైన దుఃఖాలు, వీటన్నిటితో కలియుగంలో మానవులు ఆయుర్దాయం పోగొట్టుకుంటారు. రాను రాను క్రమేపీ కలియుగంలో 50 సంవత్సరాలే ఆయుర్దాయం మానవులకు ఉంటుంది. క్షీయమాణేషు దేహేషు దేహినాం కలిదోషతః వర్ణాశ్రమవతాన్ ధర్మే నష్టే వేదపథే నృణాం. ఈ విధంగా దేహ సంబంధమైన వ్యాధులతో నశించిపోతూ ఉండేటువంటి ప్రజలు ఈ కలిదోషం వల్ల వేద ధర్మములన్నింటినీ విడిచిపెడతారు, సన్మార్గాన్ని వదిలిపెట్టేస్తారు అని ఆ పరీక్షిన్ మహారాజునకు కలియుగంలో జరగబోయే విపరీతాలను గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు శుకయోగీంద్రుల వారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.